చిన్నమంద తైలాభిషేక పండుగ అక్టోబర్ 11 రెండవ శనివారం ఉదయం 9 గంటలకు దీవెన గ్రౌండ్, ఈదరపల్లి, అమలాపురం. ప్రసంగీకులు పాస్టర్ సలాది జకరియా గారు. నీ తల మీదకు వస్తున్న అభిషేకం నిన్ను ఒక అద్భుతమైన సాక్షిగా వాడు, ఒక స్థిరమైన వాడిగా నిన్ను మారుస్తా. ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా చేయగలిగిన ఆయన బలమైన స్థలం. పాస్టర్ యెహోషువ గారు. తైలము వారి మీదకు వస్తుండగా క్రొత్త మనస్సు కలుగునగాక. దైవజనులు అభిషేక తైలం వేసి ప్రత్యేక ప్రార్థన చేయుదురు. ప్రేమ విందు కలదు. ప్రేమతో ఆహ్వానించువారు చిన్నమంద సంఘములు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారికి శుభం కలుగునుగాక. ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి మంచి వాగ్దానం, గుడ్ ప్రామిస్. పరిశుద్ధ గ్రంథం తెరిచి చదువుకుందాం. కీర్తన 103వ అధ్యాయము 5వ వాక్యం. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలులతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమేన్. పక్షిరాజు యవనము. పక్షిరాజు ఎంత ఎత్తులో ఎగురుతుందో అలాంటి శక్తిని, అలాంటి నూతన బలమును దేవుడు మనకిస్తాడట. క్రొత్త బలమును, క్రొత్త శక్తిని, పక్షిరాజు వలె నూతన బలమును దేవుడు ఇస్తానని రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, మేలులతో నీ హృదయమును ఆయన తృప్తిపరిచే దేవుడు. నీ హృదయంలో ఎలాంటి వేదన ఉన్న దేవుడు తీసివేసి మేలులు కలగజేస్తాడట, ఆనందం కలగజేస్తాడట. ఈరోజు ఎవరైతే పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వారికి దేవుడు దీర్ఘాయువు సుఖజీవితం కలుగజేయునుగాక. మీకు పక్షిరాజు లాంటి యవ్వన బలమును దేవుడిస్తాడట. మీరు మరిన్ని పెళ్లి రోజులు జరుపుకునే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే. అంతేకాకుండా మీకు కూడా పక్షిరాజు వలె నూతన బలాన్ని, పైకి ఎగిరేటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. మీకున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దేవుడు దూరపరిచి దేవుని మీద ఆధారపడండి. మేలులతో మీ హృదయాన్ని ఆయన నింపుతాడు. ప్రతి విధమైనటువంటి కీడు, శాపము, ఇంతవరకు ఏదైనా పితరుల శాపము, దరిద్రత ఏదైనా ఏలిక చేస్తున్నట్లయితే దానిని దేవుడు తొలగించి మీ హృదయాన్ని మేలుతో నింపుతాడట, సంతోషంతో నింపుతాడు. ఈ మాటల్ని విశ్వసించండి. పదే పదే తలుచుకొని వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ, దేవుని మీద ఆధారపడుతూ జీవించండి. మీకు మీ హృదయాన్ని మేలుతో నింపి సంతోషముతో దేవుడు నడిపిస్తాడు. తృప్తికరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అసంతృప్తిని అంతటిని కూడా దేవుడు దూరపరుస్తాడు. మీ హృదయాన్ని మేలుతో నింపే దేవుడై ఉన్నాడు గనక ఈ వాగ్దానాన్ని నమ్మండి. తప్పకుండా దేవుడు పక్షిరాజు లాంటి నూతన బలాన్ని, నూతన శక్తిని, ఎన్నో సంవత్సరాలు మరింతగా గడిపే కృపను దేవుడు, మరిన్ని పుట్టినరోజులు, మరిన్ని పెళ్లి రోజులు జరుపుకునే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. పక్షిరాజు లాంటి నూతన బలము, క్రొత్త జీవితాన్ని దేవుడు మీ కుటుంబాలకి అనుగ్రహించగల దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం వినిచినటువంటి మీకు, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకు, మీ యొక్క వ్యాపారాలకి, వ్యవసాయాలకి, చేతి పనులన్నిటికీ కూడా నూతనమైనటువంటి కృప, నూతనమైనటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించగల దేవుడై ఉన్నాడు. ఆయన కృప మనల్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉంది. ఆయన యొక్క దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంటుంది. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుతూ, దేవుని వాగ్దానాలు వింటూ, దాన్ని తలుచుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటుంటే దేవుడు ఎంతో నూతన బలాన్ని ఇస్తాడట, ఎంతో శక్తిని ఇస్తాడు. సొమ్మసిల్లిపోకుండా ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ధైర్యముగా ఉండండి, విశ్వాసముతో ప్రార్థన చేయండి. విశ్వాసులుగా దేవునితో సహవాసం చేస్తూ, దైవజనులతో ప్రార్థన చేయించుకుంటూ ముందుకు వెళ్ళండి. ప్రభు హస్తం మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతావందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి మంచి వాగ్దానం కొరకే స్తోత్రములు. మేలులతో మీ హృదయాన్ని తృప్తిపరుస్తానని
అయ్యా పక్షిరాజు వంటి నూతన బలం ఇస్తానని నువ్వు మాట్లాడి ఉన్నావు. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో అయ్యా, ఇక నా పరిస్థితి ఇంతే, నేను లేవలేని పరిస్థితిలో ఉన్నానని అనుకుంటున్నారో అటువంటి వారికి నూతన బలము కలుగునుగాక, నూతన శక్తి కలుగునుగాక. వారి నరాలకి, ఎముకలకి, వారి శరీరానికి నూతన శక్తి బలమును కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అంతేకాకుండా ఈరోజు నా తండ్రి ప్రభు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ శుభకార్యాలు జరుపుకుంటున్న వారికి, ఒకవేళ బాప్తిస్మం తీసుకున్నట్లయితే ఆత్మీయ పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి కూడా నూతన బలము, నూతన శక్తి కలుగునుగాక అయ్యా. ఇలాంటి అయ్యా నా తండ్రి మేలుకరమైనటువంటి అయ్యా నా తండ్రి శుభకార్యములు వారి జీవితంలో జరిగించి మహిమ పొందమని, ప్రతి అవసరతను తీర్చి నీ యొక్క కృప సమాధానము తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి మనందరికీ తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్.